సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం, మానవ వ్యవహారము. మానవ వ్యవహారంలో అభివృద్ధి ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? జవాబు: గర్భధానం నుండి. ఎప్పటి నుండి శిశువులో వికాస ప్రక్రియలు తీవ్రంగా జరుగుతుంది? మొదటి నెలలో. శిశువులో వికాసం గురించి చెప్పిన సిద్ధాంతకారులు. జవాబు: డగల్సన్ మరియు హైలాండ్. శిశువు ఆనంద శబ్దాలు ఎప్పటి నుండి చేస్తాడు? జవాబు: 6 నెలల నుండి. శిశువు నేత్ర నియంత్రణ ఎన్ని నెలలకి చేస్తారు? 3 నెలల నుండి. శిశువు ఏ నెలల నుండి తల్లిదండ్రుల కొరకు పాపా బాబా తాత దాదా శబ్దాలు చేస్తాడు? 7 నెలల నుండి. శిశువు ఏ నెల నుండి తల నియంత్రణ చేస్తాడు? మొదటి వారం నుండి. శిశువు చెయ్యి గతి విధానం ఎన్ని నెలలకు నియంత్రణ జరుగుతుంది? 6 నెలలకు. చిన్నతనంలో శిశువు దేనితో ఆడుకుంటాడు? ఒంటరిగా ఆడుకుంటాడు. శిశువు యొక్క ప్రారంభిక శిక్ష ఏది? చేతులు, కాలు మరియు నేత్రాలు. కుప్పస్వామి అనుసరించి శిశువు ఎప్పటి నుండి నడవడం ఆరంభిస్తాడు? 18 నెలల నుండి. ఏ సంవత్సరం నుండి శిశువు పొడవు సుమారుగా 10 ఇంచీలు పెరుగుతాడు? జవాబు: మొదటి సంవత్సరంలో. ఎప్పటి నుండి బాలిక యొక్క బరువు బాలుడి కన్నా ఎక్కువ పెరుగుతుంది? 10 సంవత్సరాల తర్వాత నుండి. బాల్య దశలో బాలుడి యొక్క పొడవు ఎన్ని ఇంచులు పెరుగుతాడు? 2 లేదా 3 ఇంచీలు. మగ శిశువు, ఆడ శిశువు ఇరువుల్లో ఎవరిలో శాశ్వత దంతాలు తొందరగా కనిపిస్తాయి? ఆడ శిశువులో. అలుపు శరీరం నుండి ఎలా తీరుతుంది? నిద్ర ద్వారా. బాలుడు ఎన్ని గంటలు విశ్రాంతి తీసుకోవాలి? జవాబు: 10 గంటలు. శిశువు తన పేరు తాను ఎప్పుడు తెలుసుకుంటాడు? 6 నెలలు. మొదటి సంవత్సరంలో శిశువు ఎన్ని మాటలు నేర్చుకుంటాడు? 4 మాటలు.